పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలోని ముదిరాజ్ కులస్తులు బీసీడీ నుంచి బీసీఏకు మార్చాలని తహసీల్దార్కు కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మేడి సత్తయ్య ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ముదిరాజ్లకు ఇచ్చిన హామీలు బీసీడీ నుంచి బీసీఏ వెంటనే మార్చాలని కోరారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ కులస్తులలో ఎంతో మంది పేద అనగారిన మత్స్యకారులుగా చేపలు పట్టుకొని అమ్మడం, పండ్ల తోటలు లీజుకు తీసుకొని అమ్ముకోవడం ఇబ్బందికర పరిస్థితుల్లో ముదిరాజులు జీవిస్తున్నారని వారు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకొని బీసీడీ నుంచి బీసీఏకు మార్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేట్లు తదితరులు పాల్గొన్నారు. ముదిరాజులను బీసీడీల నుంచి బీసీలో కలపాలి, వెంటనే మార్చాలి. బీసీడీ నుంచి బీసీఏలకు, ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏలకు. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. బీసీడీలో నుంచి బీసీఏలోకి వెంటనే జై ముదిరాజ్. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. బీసీడీ నుంచి బీసీఏలకు వెంటనే. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. ముదిరాజుల ఐక్యత వర్ధిల్లాలి, ముదిరాజుల ఐక్యత వర్ధిల్లాలి, ముదిరాజుల ఐక్యత వర్ధిల్లాలి. ఈరోజు భారతదేశంలో వెనుకబడిన తరగతులలో మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు వెనుకబడిన తరగతులలో 10% వెనుకబడిన తరగతి వాళ్ళే ఉంటే ముదిరాజ్ జాతిలో మరి 13 నుంచి 14% మంది కటిక దరిద్రంలో నిరుపేద వ్యవస్థలో మరి ఉన్నారు. వాళ్ళు చేపలు పట్టుకుంటూ, పండ్లు అమ్ముకుంటూ, తోటలు పట్టుకుంటూ తిరుగుతున్నారు. భూములు లేవు, మాకు ఏమి లేవు. కావున 2009 అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బీసీడీ నుంచి బీసీఏలకు మార్చడం జరిగింది. తద్వారా మళ్ళా కొంతమందికి అయిన వెంటనే మళ్ళా జీవోను తీసేయడం జరిగింది. ఈ విధంగా మాకు అన్యాయం జరిగింది. మళ్ళీ 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మరి మా ముదిరాజ్ జాతి తరఫున పోరాటం జరిగింది. దానికి అనుగుణంగా 2022లో హైకోర్టు బీసీ కమిషన్ ద్వారా పరిష్కరించుకొని ఈ బీసీఏలకు సూచించే విధంగా మాట్లాడుకోవాలని చెప్పి మరి జీవో నెంబర్ ద్వారా చెప్పడం జరిగింది. దాన్ని మొన్న 2023 డిసెంబర్లో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అభయహస్తంలో భాగంగా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ముదిరాజులను బీసీ డీల్ నుంచి ఖచ్చితంగా మేము బీసీఏలకు మారుతామని చెప్పారు. కాబట్టి గౌరవ ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారిని మా ముదిరాజుల తరఫున ఖచ్చితంగా మాకు, ఎందుకంటే ఆ యొక్క జీవో పాస్ చేసి మా యొక్క ముదిరాజులు బాగా అనాగరిక వర్గాల వారిగా జీవిస్తున్నాం కాబట్టి, మేము కటిక దరిద్రంలో ఉన్నాం కాబట్టి వెంటనే ఈ యొక్క సీఎం గారు మరి మాకు బీసీ డి నుంచి బీసీ ఏలకు వచ్చే విధంగా ఆదేశాలు జారీ చేయడానికి వారికి విన్నవించుకుంటున్నాం.